ప్రీతి ఆంటీ, నేను అంకుల్ని మాట్లాడుతున్నాను. ఏమైంది చెప్పు నాన్న. ఆంటీ, అమ్మని పోలీసులు పట్టుకు వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళ? అవునంటీ. ఏమైంది? ఆర్కే, బాలాని పోలీసులు అరెస్ట్ చేశారంట. అసలు ఏం జరిగిందో చెప్పు నాన్న. తెలీదంటీ. రాత్రి శివప్రసాద్ అంకుల్ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత కొంతమంది మనుషులు పోలీసులు ఇక్కడికి వచ్చారు. అమ్మని అంకుల్ని పోలీస్ జీప్ ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయారు. బాలాని ఎవరో కావాలనే గిరికించారు. ఆర్కే బంగారం, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మేము ఇంట్లోనే ఉన్నాం ఆంటీ. మా అమ్మని కాపాడడానికి ఏదో ఒకటి చెయ్యండి ఆంటీ. నన్ను నువ్వు భయపడద్దు. అమ్మకి ఏవి అవ్వకుండా ఆంటీ చూసుకుంటాను. తలుపు బాగా లాక్ చేసుకుని పడుకో. ఆంటీ అమ్మని తీసుకుని వచ్చేస్తాను. థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ ఏం చెప్పారు? ప్రీతి ఆంటీ అమ్మని కాపాడుతానని చెప్పారు. ఆర్కే, బాలా ఉన్న చోటికి ఏ పోలీస్ స్టేషన్ దగ్గర కనుక్కుంటారా? నువ్వు టెన్షన్ అవ్వకుండా ఉండు. గోపి అన్న సర్కిల్ స్టేషన్ అయ్యి ఉంటుంది. అయితే త్వరగా ఆయనకి కాల్ చేయండి. బాలాని ఇప్పుడే స్టేషన్ నుంచి పంపించాలి. ఆర్కే కాల్ చేయండి. నువ్వేం కంగారు పడుకో, మనం పరిష్కారం వెతుకుదాం. వాళ్ళు సాయం చేస్తారా? అమ్మకి చాలా క్లోజ్ ఫ్రెండ్ ప్రీతి ఆంటీ. ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. ఒంటరిగా బతికే ఆడవాళ్ళకి చెడ్డ పేరు తేవడానికే కొంతమంది ఉంటారు. వాళ్ళ పనే ఇది. అక్క, అమ్మని పోలీసులు కొడతారా? నీకెందుకురా దాని గురించి బాధ? వెళ్ళి పడుకో. నాకు నిద్ర రావట్లేదు. అమ్మ రాకుండా నేను నిద్ర పోను. అక్క, ఏమిట్రా? ఎందుకు అమ్మని పోలీసు వాళ్ళు తీసుకెళ్లిపోయారు? తెలీదురా తమ్ముడు. మీరిద్దరూ దిగులు పడకండి, అమ్మ తొందరగా వస్తుంది. పిల్లల్ని తలుచుకుంటే బాధగా ఉంది. వాళ్ళు భయపడిపోయి ఉంటారు. నీ ఫోన్ ఇంట్లోనే కదా ఉంది. వీళ్ళని ఫోన్ అడిగి ఇంటికి ఫోన్ చేద్దామా? ఉదయాన్నే వచ్చేస్తామని చెప్దాం. తెల్లవారాక ఎవరో ఒకరు వెతుక్కొని వస్తారు. వీళ్ళు తలుచుకున్న జామీన్ ఇవ్వచ్చు. ఏంటి విషయం? ఈ ఇంటికి ఫోన్ చేయాలి. మీరే చేసి ఇచ్చినా కూడా పర్లేదు. ఏంటి? ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఫోన్ చేయాలంట. రేపొద్దునే కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తాను. అప్పుడు నువ్వు ఎవరికైనా ఫోన్ చేసుకో. సార్, వీళ్ళ పిల్లలకి ఫోన్ చేయడానికి ఇప్పుడు మీరు ఎవరికి ఫోన్ చేయక్కర్లేదు, వాళ్ళు పడుకొని ఉంటారు. హలో సార్, చెప్పండి సార్. నువ్వు కస్టడీలకు తీసుకున్న ఇద్దరిని పంపించేయి. మీరే కదా చెప్పింది కేసు రిజిస్టర్ చేయమని. అది మాత్రమే కాదు సార్, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి వీళ్ళని అప్పచెప్పింది. ఇప్పుడు మనం వీళ్ళని వదిలేసామంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏదో మనం డబ్బులు తీసుకొని వీళ్ళని వదిలేసినట్లు అనుకుంటారు సార్. అదంతా నేను చూసుకుంటాను. సార్, మీరు నన్ను క్షమించాలి. మీకు ఫోన్ చేసిన వెంటనే డిఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి నేను విషయం చెప్పాను. ఓహో, అయితే ఈ విషయం ఎస్పీతోనూ డిఎస్పీతోనూ చెప్పే. నువ్వు ఆవేశపడి అందరికీ చెప్పడానికి ఇదేమైనా ప్రాణాలు పోయే విషయమా? రేపు ఈ కేసు ఎంత పెద్దదవుతుందో ఎవరికి తెలుసు సార్. ఊర్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఇందులో సంబంధించి ఉంటే కేసు చాలా పెద్దదవుతుంది కదా. అందుకే నేను ఫోన్ చేసి చెప్పాను. మీకు కావాల్సిన వాళ్ళైతే ఇప్పుడే స్టేషన్ జామీన్కి ఎవరైనా ఇద్దరు తీసుకొచ్చి జామీనిచ్చి పంపిస్తాను. చూడు, నువ్వు నాకేమీ నేర్పించక్కర్లేదు. హలో, ఏమైందన్నయ్య? నేను స్టేషన్కి ఫోన్ చేశాను. ఆ ఎస్ఐకి కొంచెం డబ్బులు ఇచ్చారనుకుంటాను. అందుకని అతను దీన్ని కొంచెం కాంప్లికేట్ చేశాడు. ఏదేమైనా ఈ సమయంలో మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళరుగా? అదేం లేదు, అతను డిఎస్పీకి ఇన్ఫార్మ్ చేశాడు. ఈ టైంలో సార్కు ఫోన్ చేయడం కరెక్ట్ కాదు. తెల్లవారిని మనం ఏదైనా దారి కనిపెడదాం. ఏమంటున్నారు? ఉదయం ఏదో చేద్దాం అంటున్నాడు. అదంతా కుదరదు, నాకివ్వండి. హలో, నేను ప్రీతిని. బాలా ఇప్పుడే స్టేషన్ నుంచి బయటకు వచ్చేలా మీరు చెయ్యాలి. తన ఇంట్లో ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. నాకు అర్థం అవుతోంది, కానీ ఈ రాత్రి మనమేమీ చేయలేం. ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రాత్రికే వాళ్ళని బయటికి తీసుకురావాలంటే జామీన్కి ఇద్దరు కావాలి. అంతే విషయమా? నేను ఆర్కే వస్తాం.
ఇదేమీ కాకుండా నేను ఉదయం డిఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళని బయటకు తీసుకొస్తా. పొద్దున వరకు అసలు వెయిట్ చేయలేను, ప్లీజ్. ఇటివ్వు ఇవ్వు. జామీన్కి సైన్ చేయాలంటే నేనొస్తాను. పాపం ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్నారు. ఆలస్యం అయితే అందరూ తప్పుగా మాట్లాడతారు. మాకు ఇబ్బందని మీరు అనుకోవద్దు. మేము వెంటనే అక్కడికి వస్తాం. అలా అయితే మీరు నార్త్ స్టేషన్కి రండి. ఆలోగా నేను వచ్చేస్తాను. ఏమన్నారు? వెంటనే రెడీ అవ్వు, మన స్టేషన్కి వెళ్ళాలి. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయమని సిఐ గారు ఫోన్ చేసి చెప్పారు. మిమ్మల్ని కస్టడీలో తీసుకున్నది ఎవరైనా ఫోన్ చేసి చెప్పుంటారు. కేసు ఛార్జ్ చేసినందువల్ల నేను కోర్టుకు పంపించాల్సిందే. నీకెవరు ఎంత పెద్ద ద్రోహం చేశారు? బాలా భయపడకు. తను మా అన్నయ్య సిఐ గోపికృష్ణ. మీకెలా తెలుసు? నీ కూతురే మాకు ఫోన్ చేసింది. ఇతన్నేనా ఆమెతో పాటు అరెస్ట్ చేశావు? అవును సార్. 2 రోజుల క్రితం టౌన్ హాల్లో జరిగిన ఆటో డ్రైవర్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నువ్వేగా నడిపించావు? మీరే ఆ రోజు ఆ ప్రోగ్రామ్ని మొదలుపెట్టారు. నువ్వురా. ఇతనెందుకు మన ఇంటికి ఆ టైంకి వచ్చాడు? శివప్రసాద్ సితారా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తనని అక్కడికి రమ్మని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం. అప్పుడే ఈ ప్రాబ్లం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా కావాలని చేసుంటారు. నేను తన ఇంటికి వచ్చానని తెలుసుకొని హౌస్ ఓనర్స్ చేసిన పనే ఇదే. ఆ సమయంలో వేణు తమ్ముడు కూడా అక్కడ ఉన్నాడు. అతను అక్కడికి ఎలా వచ్చాడనేది నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ప్రశాంతత ఉండదు. హౌస్ ఓనర్కి నీ మీద అంత కోపం ఏంటి? అదంత ఈజీగా చెప్పలేను. ఎన్నో సమస్యలున్నాయి. మీకు బాగా కావాల్సిన వాళ్ళని నాకు తెలియదు సార్. అలాంటప్పుడు మీరు ముందే నాకు చెప్పుండొచ్చు కదా సార్. అప్పుడు ఎవరైనా మీడియా వాళ్ళు నీకు ఫోన్ చేసి వాళ్ళ గురించి అడిగినప్పుడు సిఐ గారు చెప్పడం వల్లే నేను కేసు పెట్టలేదని చెప్తావు, అంతేగా? నేను అలా చెప్తానా సార్? నాకు తెలుసులే. వెళ్ళి వాళ్ళని పిలువు. సార్. కూర్చో. బాలా ఇప్పుడు ఉంటున్న హౌస్ ఓనరు తన హస్బెండ్ తమ్ముడు కలిసి వేసిన నాటకం ఇది. ఏదేవైనప్పటికీ తెల్లవారుగానే ఈ విషయం బయటకు తెలుస్తుంది. సార్. వీళ్ళతో సైన్ తీసుకో. తీసుకున్నాను సార్. ఈ విషయాన్ని మనం చట్టపరంగానే డీల్ చేద్దాం. అన్నట్టు నీ లవర్ ఎందుకు రాలేదు? వదిలి వెళ్ళిపోయిందా? ఈలోపే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు సార్. గోపి అన్న, హౌస్ ఓనర్ చాలా సార్లు తన దగ్గర తప్పుగా ప్రవర్తించారంట. ఆ కోపాన్ని మనసులో ఉంచుకుని ఇప్పుడు చూపించారు. తన పేరేంటి? సురేంద్ర. అలా అయితే ముందుగానే అతని మీద ఓ కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది. సరే, ఇప్పుడు ఇచ్చినా ఓకే. కంప్లైంట్ ఏం వద్దండి. మాకు ఇంకొక ఇల్లు దొరికేంత వరకు
మేమక్కడ సురక్షితంగా బతకాలి. మ్మ్. ఈ విషయాన్ని స్టేషన్కి ఫోన్ చేసి చెప్పింది ఎవరు? అదొక అనానమస్ కాల్ సార్. అర్ధరాత్రి వచ్చిన అనానిమస్ కాల్ కోసం నువ్వు మొత్తం టీంను తీసుకుని వెళ్ళానని చెప్తే నమ్మడానికి నేనేమైనా ఫోన్లు అనుకున్నావా? ఇతను చెప్పిన సురేంద్రని స్టేషన్కి రప్పించి వాన్ చెయ్యి. చేస్తాను సార్. ఇకపై వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. లేదు సార్. మ్మ్. లేదా నాకు ఫోన్ చెయ్యి. మనుషుల్ని రప్పించి తను అవమానించినందుకు ఆయనకి వ్యతిరేకంగా కేసు ఇవ్వాలి. ఆ, అది ఇకపై బాలయ్య నిర్ణయించుకోవాలి. తన్ని నేను ఒప్పిస్తాను. ప్రీతి, ఘోరమైన పరిస్థితిలో ఉన్న నాకు సహాయపడ్డానికి వచ్చావు. నాకంతే చాలు. థ్యాంక్స్ అండి. నాకు మనశ్శాంతిగా జీవిస్తే చాలు. ఎవరి మీద నేనే కంప్లైంట్ ఇవ్వలేను. 6-7 ఏళ్ల క్రితం ఒక కొటేషన్ టీం చంపడానికి ప్రయత్నించి రోడ్లో వదిలేసిన పాపని సొంత కూతుర్లాగా కొన్నాళ్లు పెంచారు కదా. ఆ మర్యాదతో ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఓకే, ఇకపై ఏ సమస్య ఉండదు. మిమ్మల్ని అనవసరంగా ఇరికించడానికి చేసిన కుట్ర ఇదే అని నాకు తెలియడం వల్ల ఎఫ్ఐఆర్లో కూడా అలాగే రాస్తాను. అమ్మా అమ్మా రా. నువ్వు నిద్రపోలేదా? నిన్నెందుకమ్మా పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు? ఎందుకు శివప్రసాద్ అంకుల్ ఇక్కడికి వచ్చారు? చూడు నాన్న, అమ్మ చాలా టైర్డ్ గా ఉంది. ఇప్పుడు బాగా పడుకొని నిద్రపోయి రేపు పొద్దున్న అన్ని విషయాలు మీ అమ్మ మీకు చెప్తుంది. సరే ప్రీతి, మనం బయలుదేరదాం. బాలా, నీకు ఇంకేదైనా సాయం కావాలా? మీరొచ్చింది దేవుడే వచ్చి కాపాడినట్టే నాకు అనిపిస్తోంది. ఇక ఇక్కడ ఏ సమస్య లేదు. లోపలికి వెళ్ళి నిద్రపో. ఆర్కే, వేణు అమ్మగారు ఇక్కడే ఉన్నారు. ఆవిడ ఒకవేళ ఈ విషయాన్ని అపార్థం చేసుకుని ఉండొచ్చుగా. మనం ఆవిడని చూసి మాట్లాడి వెళ్దాం. మేమెవరో తెలుస్తున్నావా? ఎక్కడో చూసినట్టుగా ఉంది, కానీ గుర్తుకు రావడం లేదు. మేమిద్దరం కలిసి కొన్ని సంవత్సరాల క్రితం మీ ఇంటికి మేము వచ్చాం. బాల ఒక పాపను తీసుకొచ్చిందిగా, ఆ పాపను తీసుకువెళ్ళడానికి. ఆ, ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను బాలా ఫ్రెండ్ని. మీరు విషయం విన్న వెంటనే వచ్చేసారా? నా కొడుకు కూడా ఇక్కడికే ట్యూషన్కి వస్తున్నాడు. వాణ్ణి తీసుకుని చాలాసార్లు ఇక్కడికి వచ్చాను, కానీ మిమ్మల్నే కలవలేకపోయాను. బాల సమస్యల్లో ఇరుక్కుంది. ఆ సమస్య నుంచి తనని కాపాడి తీసుకొచ్చాం. విషయం తెలియగానే మేము స్టేషన్కి వెళ్ళి తనని తీసుకొచ్చేసాం. అయితే బాల వచ్చేసిందా? పిల్లలతో మాట్లాడుతోంది. మేమే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాం. ఈ గొడవకి బాలాకి ఏ సంబంధం లేదు.
ఇక్కడున్న కొంతమంది తర్వాత మీ కొడుకు సుమేష్ కలిసి మనుషుల్ని రెడీ చేసి పోలీసుల్ని పిలిపించి అరెస్ట్ చేయించారు. దీన్ని మనసులో ఉంచుకుని తన మీద కోపడకండమ్మా. ఇక్కడికి వచ్చేటప్పుడే తను చెప్పింది, అమ్మ ముందే నాతో చెప్పింది, వినకపోవడం వల్లే నాకు ఇలాగంతా జరిగింది అని. మంచంలోనే పడున్నా చెప్పటం మాత్రమే చేయగలను. ఈ ఇంట్లో జరిగేవి చూసినప్పుడే అర్థమైంది నాకు. నా మనసుకు తోచిన విషయం వెంటనే చెప్పాను నేను. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా సమస్యని పూర్తి చేస్తాం. ఇక ఈ పేరుతో బాలాకి పోలీసుల వల్ల ఏ ఇబ్బంది ఉండదు. మానసికంగా తను కృంగిపోయి మరీ ఉంది. చిన్నగా తప్పు చెప్పినా కూడా అది తను అస్సలు తట్టుకోలేదు. మీరు కాస్త చూసుకోండమ్మా. ఇక మీరు కాకపోతే తనకంటూ ఎవరున్నారు? పర్వాలేదమ్మా, నువ్వు మళ్ళీ బాధపడుకో. నువ్వు తిరిగి వచ్చేసావు కదా, మరింకేంటి. మేము బయలుదేరుతామే. మీరు నాకు చేసిన సహాయానికి ఇక చాలా ఆపు. ఇప్పటికే 4-5 సార్లు నువ్వు థ్యాంక్స్ చెప్పేశావు. అఖిల మాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల మేము వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసాం. కేసు కోర్టుకెళ్ళుంటే తల ప్రాణం తొక్కొచ్చేది. ఇకెవరి వల్లైనా సమస్య వచ్చిందంటే నువ్వు ప్రీతికి ఫోన్ చేస్తే చాలు. మనం కొన్నాళ్ళు ఈ ఏరియాకి పోలీసు బందోబస్తు అడగచ్చు. ప్రీతి 2-3 రోజులకి ట్యూషన్ తీసే పరిస్థితిలో నేను లేను. అందువల్ల జిత్తుని పంపొద్దు. కళ్యాణికి కూడా చెప్పవా? నేనే ఇది నీతో చెప్దాం అనుకున్నాను. కొద్ది రోజులకి ట్యూషన్ తీయద్దు. నువ్వు కొంచెం ఫ్రీ అవ్వు. ఇంకొక విషయం, మనం చాలా రహస్యంగా ఈ విషయాన్ని డీల్ చేసినా నిన్ను అవమానించాలనుకునే వాళ్ళు ఈ సంఘటనని బయట పబ్లిసిటీ చేసుంటారు. మీరు టెన్షన్ అవ్వాలని మేమీ మాట అనట్లేదు. మానసికంగా దానికి తయారుగా ఉండంటున్నా. ఇక నువ్వు బయటికెళ్తే నలుగురు లేనిపోనివి మాట్లాడతారు. పిల్లల్ని ఒక నెలపాటు స్కూల్ బస్లోనో లేదంటే తెలిసిన ఆటోలో పంపిస్తే మంచిది. అర్థం చేసుకో. ఇలా నన్ను అవమానించడానికి నేనే తప్పు చేశాను? అవమానపడ్డానికి మనం తప్పు చేయాల్సిన పని లేదు. 10 మంది కలిసి పన్నాగం పండితే ఎవరినైనా అవమానించొచ్చు, ఎగతాళి చెయ్యొచ్చు. ఎప్పుడు కూడా మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని రోజులు ధైర్యంగా జీవించావుగా, ఆ ధైర్యాన్ని కోల్పోకు. నీకు తోడుగా ఎవరూ లేరని భయపడకో. మేమున్నాం. జీవితంలో మొదటిసారి ఊర్లో వాళ్ల ముందు తల వంచుకుని నిలబడ్డానత్తయ్య. ఒంటరిగా బతికే ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చెడ్డ పేరు వచ్చిందంటే అంతే, జీవితం నాశనం అవుద్ది. నీకు మాత్రమే కాదు, పిల్లల భవిష్యత్తు పాడవుద్ది. ప్రమాణంగా నేనెటువంటి తప్పు చేసిందే లేదు. 1000 కుండల మీద మూతలు పెట్టొచ్చు, కానీ ఒక్క మనిషి నోరు మాత్రం మనం మూయలేం. ఒక్కొక్క ఇంటి తలుపు తట్టి నేను తప్పు చేయలేదని చెప్పగలమా? ఒక్క ఇంటికి సింహద్వారం ఒకటే ఉంటుంది. ఒక్కొక్క రూమ్కి వాకిలి ఉంటుంది. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏ రూమ్ తలుపు తెరవాలో నిర్ణయించేది ఇంట్లో వాళ్లే. హాల్లో కూర్చునే వాళ్ళని వంటగదికి తీసుకెళ్ళకూడదమ్మా.
అది మొగుడు లేకుండా ఒంటరిగా బతికే ఆడది. వేణు నీతో ఉన్నప్పుడు ఇలాంటి విషయం జరిగితే నిన్ను ప్రాణాలతో వదిలేవాడా? ఒక విషయం జరిగే ముందే ఆలోచించాలి. నీ మొగుడు జైల్లో ఉన్నాడు, చనిపోలేదుగా. ఆ విషయం ఎప్పుడూ గుర్తుంచుకో. ఇక లేట్ చేయొద్దు, మీరు వెళ్ళిపోండి. నా ఎంగేజ్మెంట్ అయిపోయింది. చూడండి, నేనెలా? నిజం మనకి తెలుసు. ఎంతమంది దగ్గర చెప్పగలం? అందరి మనసులోనూ ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఉంచుకున్నవారు. ఇక ఎన్నేళ్ళైనా ఆ పేరు మారుతుందా? సితారా, నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉన్నావు. తెలివైన అమ్మాయిది. హార్ట్ఫుల్గా ప్రేమించకపోయినందువల్ల నువ్వు ఇప్పుడు తీసుకున్న డెసిషనే కరెక్ట్. నాకు ముందే అర్థమైంది. సొసైటీలో ఒక చెడ్డ పేరున్న వ్యక్తి నీకొద్దు. ఇంతకు మించి నువ్వేం చెప్పనవసరం లేదు. నువ్వు చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటున్నావు. కాబట్టి అన్ని విషయాలు అదే స్పీడ్లో జరగని. బెస్ట్ విషెస్.